చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేయటం లేదన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. పెంచిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. అధికారం కోసం ఇంధన ధరలను తగ్గిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ధరలను పెంచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని ఈ పాపం చంద్రబాబుదే అంటోన్న కన్నబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత ఆందోళన కార్యక్రమం చేపట్టింది. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సర్పవరం సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందించిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనతో కన్నబాబు ఉన్నారు. కన్నబాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ఏపీలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ చంద్రబాబు మార్కు మోసం దగ. చంద్రబాబు నాయుడికి తోడు ఆయన కుమారుడు, వీళ్ళిద్దరూ కలిపి ఆయన పార్ట్నర్స్తో కలిపి ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వర్గాన్ని నిలువున దోచుకుంటున్నారు. మీకు గుర్తుంటే యువగళం పాదయాత్రని లోకేష్ గారు తిరగడం మొదలుపెట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడికి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారని, దానివల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకి 10 రూపాయలు ఎక్కువ ఉందని, మేము వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తామని ఒక మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము అడుగుతున్నాం, మీరు మర్చిపోయారా మీ మేనిఫెస్టోని? తీసి లేకపోతే బుట్టలు పడేశారా, లేకపోతే మా చెవుల్లో పువ్వుల్లాగా మా చెవుల్లో పెట్టారా మేనిఫెస్టోని? ఇవాళ దేశం మొత్తం మీద హయ్యెస్ట్ రేట్లు ఉన్న పెట్రోల్ డీజిల్ ఉన్నది మన రాష్ట్రంలోనే. 113 రూపాయలు దాటిపోయింది పెట్రోల్. డీజిల్ ఇంచుమించుగా ఎంత ఉంది? 100 రూపాయల పైన డీజిల్ ఉంది. 102, 103 రూపాయలు ఉంది. ఇంకా గ్యాస్ చెప్పగల గ్యాస్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మీరు ప్రజలకి సమాధానం చెప్తారని అడుగుతున్నాం. మీరు పక్కనున్న తమిళనాడు కన్నా ఇవాళ మన దగ్గర 7-8 రూపాయలు ఎక్స్ట్రా. మీ కూటమి సర్కారులో పార్ట్నర్గా ఉన్న గుజరాత్ ప్రభుత్వం నడుపుతున్న బీజేపీలో అక్కడికి ఇక్కడికి 15 రూపాయలు తేడా పెట్రోల్కి, డీజిల్కి కూడా. పక్కన ఒరిస్సాలో 5-6 రూపాయలు తేడా. మీ శిష్యుడు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్న తెలంగాణకి ఇక్కడికి 5-6 రూపాయలు తేడా. మరి మీరేం చేస్తున్నారు? మీకు చేత కాలేదా, లేకపోతే దోచుకోవడమే మీకు లక్ష్యమా అని చంద్రబాబు నాయుడు గారిని మీ సూటికి అడుగుతున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు ఎప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పడు. ఉన్నది ఉన్నట్టుగా ఇది చేయగలుగుతానంటే చేస్తానని, చేయలేనంటే చేయనని చెప్తారు తప్ప మీకులాగా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పరు. ఇవాళ ఆటో సోదరులు అయితే పస్తులుండే పరిస్థితికి తెచ్చేశారు మీరు. ఎందుకంటే ఓ పక్కన ఉచిత బస్సు అన్నారు, ఆటో ఎక్కేవాడు లేడు. ఇంకో పక్క ఇవాళ ఆటోలకి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయి రోడ్ల మీదకి రాలేని పరిస్థితి. ఎందుకంటే మీరు పెంచినంత ఈజీగా వాళ్ళ రేట్లు పెంచలేరు కమ్యూనిటర్స్కి, ప్రయాణికులకి. అందుకని ఇవాళ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ రంగం అయితే ఏ విధంగా చితికిపోతుందనేది కళ్ళ ముందు చూస్తున్నాం. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మీరు నిత్యావసర వస్తువుల ధరలు కూడా నియంత్రించలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కేజీ వంట నూనె 115 రూపాయలు, ఇవాళ 185 నుంచి 190 రూపాయలు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఇది మనం చూస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదని చెప్పి కన్నబాబు విమర్శిస్తారు. తక్షణమే మిగతా రాష్ట్రాల మాదిరిగానే పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకురావాలి, తక్షణం తగ్గించాలి. ఎందుకంటే సామాన్యులకు ఈ ఇంధన ధరలు ఆర్థికంగా పెనుభారంగా మారాయి. దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి కన్నబాబు డిమాండ్ చేసిన పరిస్థితి. శ్రీనివాస్తో కలిసి కస్పెండ్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళన చేపట్టింది. ఇక ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేత కాదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని చెత్తబుట్టలో పాడేశారా అని నిలదీశారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఇంధన ధరలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలను దోచుకోవటమే తప్ప మేలు చేయటం చంద్రబాబు ప్రభుత్వానికి తెలియదన్నారు. చంద్రబాబుది అబద్దాల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. తాను విజనరీ సీఎం అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు వారు. ఇక తండ్రి కొడుకులు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకి, అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతోన్న మాటలకి పొంతన లేదన్నారు.
బైక్ పట్టుకోవాలి కర్మల్లో గారు బాబు కార్యకర్తలు సైడ్ అవ్వండి మీడియాకి ఆటో వెళ్ళాలి రాజ్యం ఇదే రాజ్యం వెంటనే జై జగన్